హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. టార్గెట్ టీజీపీఎస్సీ గ్రూప్ 2లో భాగంగా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ 500 ప్రశ్నలో భాగంగా ఈరోజు డిస్కస్ చేయబోతున్నటువంటి మొదటి ప్రశ్న ఓవరాల్గా 276th క్వశ్చన్ చూడండి. 2024 సంవత్సరంలో ప్రకటించినటువంటి బాఫ్టా అవార్డులలో ఉత్తమ చిత్రంగా ఎంపికైనది ఏది అని అడుగుతున్నారండి. అసలు బాఫ్టా యొక్క అబ్రివేషన్ మనకు తెలుసుండాలి. బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిలిం అండ్ టెలివిజన్ అని గుర్తుంచుకోండి. ఈ యొక్క బాఫ్టా అవార్డులను 2024 సంవత్సరం ఫిబ్రవరి 18వ తేదీన ప్రదానం చేయడం జరిగింది. అయితే 2024 ఫిబ్రవరి 18న ప్రదానం చేసినటువంటి బాఫ్టా అవార్డులలో ఉత్తమ చిత్రంగా ఓపెన్ హైమర్ అనేటువంటి చిత్రం నిలవడం జరిగిందండి. ఈ యొక్క ఓపెన్ హైమర్ చిత్రమే 2024లో ప్రదానం చేసినటువంటి ఆస్కార్ అవార్డు యొక్క విజేతగా కూడా నిలిచింది అనే అంశాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది. దీనికి దర్శకుడుగా వ్యవహరించింది క్రిస్టోఫర్ నోలన్ అండి. ఇతడు ఏ సినిమాకు దర్శకత్వం వహించాడంటే ఓపెన్ హైమర్. ఇతనికి కూడా ఉత్తమ దర్శకుడుగా ఆస్కార్ అవార్డు అనేది 2024 సంవత్సరంలో రావడం జరిగింది. నటుడు వచ్చేసి సిలియన్ మర్ఫీ అండి. ఓపెన్ హైమర్ చిత్రానికి సంబంధించి నటి వచ్చేసి ఎమ్మా స్టోన్ అండి. పూర్ థింగ్స్ అనేటువంటి చిత్రానికి ఈ యొక్క అవార్డు అయితే రావడం జరిగింది. అయితే బ్రిటిష్ బెస్ట్ ఫిలింగా ఎంపికైనటువంటి చిత్రం వచ్చేసి ది జోన్ ఆఫ్ ఇంటరెస్ట్ అండి. ది జోన్ ఆఫ్ ఇంటరెస్ట్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 277వ ప్రశ్న, ఇటీవల చీతా ప్రాజెక్టు పర్యవేక్షణకు ఎన్టీసీఏ ఎవరి నేతృత్వంలో చీతా ప్రాజెక్ట్ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసిందని అడుగుతున్నాడండి. అసలు ఎందుకోసం ఈ యొక్క ఎన్టీసీఏ వారు ఈ యొక్క ప్రాజెక్ట్ చీతా స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారంటే 2022 సంవత్సరంలో ప్రవేశపెట్టినటువంటి చీతాలు అనేవి మృత్యువాత పడుతున్న నేపథ్యంలో వాటి యొక్క పర్యవేక్షణ కోసం ఈ యొక్క కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క చైర్మన్గా రాజేష్ గోపాల్ అండి. చాలా ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ చీతా యొక్క పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీ యొక్క చైర్మన్గా రాజేష్ గోపాల్ గారు ఉండడం జరిగింది. ఇతని నేతృత్వంలో మరొక 11 మంది సభ్యులతో ఈ యొక్క స్టీరింగ్ కమిటీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రాజెక్టు చీతాలో భాగంగా దేశంలో ప్రవేశపెట్టినటువంటి చీతాలు మృత్యువాత పడుతున్న నేపథ్యంలో ఎన్టీసీఏ ఈ యొక్క కీలక నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఈ యొక్క ప్రాజెక్టు చీతా అనేది ప్రాజెక్టు చీతాలో భాగంగా ప్రవేశపెట్టిన చీతాలు అనేవి మృత్యువాత గల కారణాలు ఏంటి అనేది తెలుసుకోవడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం అండి. మనం గతంలో దక్షిణాఫ్రికా నుంచి అదేవిధంగా నమీబియా నుంచి ఈ చీతాలను అయితే తీసుకురావడం జరిగింది. వీటిని మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి కునో నేషనల్ పార్కులో ప్రవేశపెట్టారని మనం గతంలోనే డిస్కస్ చేయడం జరిగింది కాబట్టి గుర్తుంచుకోండి. ఇక 278వ ప్రశ్న, 2024 సంవత్సరంలో నిర్వహించినటువంటి సంతోష్ ట్రోఫీ విజేతగా నిలిచినటువంటి జట్టు ఏది అని అడుగుతున్నారండి. ముందుగా మనకు సంతోష్ ట్రోఫీ అనేది ఏ క్రీడకు సంబంధించిందో తెలిసి ఉండాలి. ఎగ్జామినర్ గతంలో అడిగాడండి. సంతోష్ ట్రోఫీ క్రింది వాటిలో ఏ క్రీడకు సంబంధించిందని అడిగాడు కాబట్టి గుర్తుంచుకోండి. ఈ యొక్క సంతోష్ ట్రోఫీ వచ్చేసి ఫుట్బాల్కు సంబంధించినటువంటి టోర్నమెంట్ అని గుర్తుంచుకోండి. ఓకేనా. సంతోష్ ట్రోఫీ అనేది దేశవాళీ ఒక ఫుట్బాల్ టోర్నమెంట్ అని గుర్తుంచుకోండి. ఈ యొక్క టోర్నమెంట్ను 2023 అక్టోబర్ 8 నుంచి 2024 మార్చి 9 మధ్యలో ఈ యొక్క టోర్నమెంట్ను అయితే నిర్వహించడం జరిగింది. అయితే ఇది ఎన్నవ ఎడిషన్ అంటే మాత్రం గుర్తుంచుకోండి 77వ ఎడిషన్ అండి. చాలా ఇంపార్టెంట్. 77వ ఈ యొక్క సంతోష్ ట్రోఫీ యొక్క టోర్నమెంట్ వచ్చేసి 2023 అక్టోబర్ 8 నుంచి 2024 మార్చి 9 వరకు నిర్వహించగా విజేతగా వచ్చేసి సర్వీసెస్ అండి. చాలా ఇంపార్టెంట్. సర్వీసెస్ అనేటువంటి జట్టు విజేతగా నిలిచింది. సర్వీసెస్ అంటే ఏం లేదండి, భారత సాయుధ దళాలు సంబంధించినటువంటి వారు ఏర్పాటు చేసుకున్నటువంటి జట్టే ఈ యొక్క సర్వీసెస్ అని గుర్తుంచుకోండి. ఇలా సర్వీసెస్ జట్టు సంతోష్ ట్రోఫీ విజేతగా నిలవడం ఇది 7వసారి. రన్నర్అప్గా గోవా నిలవడం జరిగిందండి. నేటి వరకు అత్యధిక సార్లు సంతోష్ ట్రోఫీ విజేతగా పశ్చిమ బెంగాల్ నిలవడం జరిగింది. మొత్తంగా 32 సార్లు విజేతగా నిలిచింది. ఈ యొక్క సంతోష్ ట్రోఫీ వచ్చేసి 1941లో ప్రారంభం కావడం జరిగింది. ఇక మరొక అంశం అండి, సోషియాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్ ఇన్ఫర్మేషన్ అండి. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి సోషియాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. 2023 ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం మహిళల పైన అత్యధిక నేరాలు ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయని అడుగుతున్నాడండి. మహిళల పైన అత్యధిక నేరాలు వచ్చేసి మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్, రెండవ స్థానంలో మహారాష్ట్ర, మూడవ స్థానంలో రాజస్థాన్ అనేది ఉండడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, మహిళలు పైన అత్యధిక నేరాలు అంటే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ అండి. క్లూ గుర్తుంచుకోండి, ఉమా
అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర అని గుర్తుంచుకుంటే ఈ రెండు స్థానాలు మనకు తెలుసుంటే సరిపోతుంది. అదే మహిళల పైన అత్యల్పంగా నేరాలు జరుగుతున్న రాష్ట్రాలలో నాగాలాండ్ అనేది మొదటి స్థానంలో ఉండడం జరిగింది. అదే కేంద్రపాలిత ప్రాంతాలలో అత్యధికంగా మహిళలపై నేరాలు జరుగుతున్నటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ అని గుర్తుంచుకోండి. తక్కువ వచ్చేసి లడక్ అని గుర్తుంచుకోండి. అయితే మహిళలపైన ఎలాంటి నేరాలు అత్యధికంగా జరుగుతున్నాయి, వాటి వరుస క్రమం పైన గతంలో ప్రశ్న అడిగాడు, భవిష్యత్తులో అడగడానికి అవకాశం ఉంది కాబట్టి గుర్తుంచుకోండి. మహిళలపైన అత్యధికంగా జరుగుతున్న నేరాలలో మొదటి స్థానంలో భర్త, బంధువుల హింస అండి. ఇది 31.4% ఇలాంటి కేసులే నమోదవుతున్నాయి. కాబట్టి ఒక మహిళ పైన అత్యధిక నేరాలు వచ్చేసి భర్త మరియు బంధువులపై హింస అనేది మొదటి స్థానంలో ఉండగా, రెండవ స్థానంలో కిడ్నాప్కు సంబంధించిన నేరాలు, మూడవ స్థానంలో లైంగిక దాడి, నాలుగవ స్థానంలో అత్యాచారం. వీటి వరుస క్రమం పైన ఎగ్జామినర్ ఫోకస్ చేయవచ్చు కాబట్టి గుర్తుంచుకోండి. మొదటి స్థానంలో భర్త, బంధువుల హింస, కిడ్నాప్, లైంగిక దాడి, అత్యాచారం. వీటి వరుస క్రమంపై తప్పనిసరిగా ప్రశ్న వస్తుంది కాబట్టి గుర్తుంచుకోండి. ఇక 280వ ప్రశ్న, నేషనల్ ఇన్వెస్టిగేట్ ఏజెన్సీ NIA నూతన డైరెక్టర్ జనరల్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అంటే సదానంద్ వసంత్ దాతే అండి. చాలా చాలా ఇంపార్టెంట్. NIA నూతన డైరెక్టర్ జనరల్గా సదానంద్ వసంత్ దాతే 2024 మార్చి 27వ తేదీన ఇతడు నియమితులు కావడం జరిగింది. అయితే ఇతడు ఎవరు అంటే మాత్రం మన అందరికీ తెలుసు, 26/11 దాడుల్లో ముష్కరులతో వీరోచితమైనటువంటి పోరాటం చేసినటువంటి వ్యక్తే ఈ యొక్క సదానంద్ వసంత్ దాతే అని గుర్తుంచుకోండి. ఇక 281వ ప్రశ్న, తమిళనాడు మొదటి ట్రాన్స్ రైల్ టికెట్ ఎగ్జామినర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అని అడుగుతున్నారండి. తమిళనాడు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒక ట్రాన్స్జెండర్ టికెట్ ఎగ్జామినర్గా నియమితులు కావడం జరిగింది. అంటే ఆమె ఎవరు అంటే సింధు గణపతి అండి. 2024 ఫిబ్రవరి 8వ తేదీన దిండిగల్ రైల్వే స్టేషన్లో ఈమె బాధ్యతలను అయితే చేపట్టింది అని గుర్తుంచుకోండి. ఇక 282వ ప్రశ్న, ఆలినోద్యమాల నామ్ దేశాల యొక్క 19వ శిఖరాగ్ర సదస్సు ఇటీవల ఏ దేశంలో నిర్వహించడం జరిగిందని అడుగుతున్నారండి. 2024 జనవరి 19 నుంచి 20 వరకు 19వ నామ్ ఎడిషన్కి సంబంధించిన సమావేశాలను ఉగాండా దేశంలో ఉన్నటువంటి కంపాలలో నిర్వహించడం జరిగింది. అయితే దీని యొక్క థీమ్ వచ్చేసి డిపెండింగ్ కోఆపరేషన్ ఫర్ షేర్డ్ గ్లోబల్ అఫ్లుయెన్స్ అనేటువంటిది ప్రత్యేకమైనటువంటి ఇతివృత్తం అనేది ఉండడం జరిగింది. అయితే ఈ యొక్క నామ్ సమావేశానికి భారత్ నుంచి భారత విదేశాంగ మంత్రివర్యులైనటువంటి S జయశంకర్ గారు హాజరు కావడం జరిగింది. అయితే ఈ యొక్క నామ్ యొక్క 18వ ఎడిషన్ అనేది 2019వ సంవత్సరంలో అజర్బైజాన్ దేశంలో ఉన్నటువంటి బాక్లో నిర్వహించారని గుర్తుంచుకోండి. ఈ యొక్క నామ్లో ప్రస్తుతం 121 దేశాలు అనేవి ఉండడం జరిగింది. దీనిని 1961వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. 2024 సంవత్సరంలో నామ్లో దక్షిణ సూడాన్ అనేటువంటి దేశం చేరిందండి. నామ్ యొక్క రూపకర్తలుగా జవహర్లాల్ నెహ్రూ, ఇండోనేషియా అధ్యక్షుడైనటువంటి సుకర్నో, ఈజిప్ట్ దేశ అధ్యక్షుడైనటువంటి అబ్దుల్ నాజర్, అదేవిధంగా ఘనా అధ్యక్షుడైనటువంటి క్వామె క్రూమా, అదేవిధంగా యుగెస్లేవియా అధ్యక్షుడైనటువంటి జోసెఫ్ టీటో అనేటువంటి వ్యక్తులు దీని యొక్క రూపకర్తలుగా ఉండడం జరిగింది. ఇక 2024 సంవత్సరంలో ప్రకటించిన ప్రపంచ సంతోష నివేదికలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది అంటే ప్రపంచ సంతోష సూచి 2024 మార్చి 20వ తేదీన విడుదల చేయడం జరిగింది. మొత్తంగా 143 దేశాలను పరిగణలోకి తీసుకోగా ఇండియా 126వ స్థానంలో నిలవడం జరిగింది. మొదటి స్థానంలో ఫిన్లాండ్, రెండవ స్థానంలో డెన్మార్క్, మూడవ స్థానంలో ఐస్లాండ్, నాలుగో స్థానంలో స్వీడన్, ఐదో స్థానంలో ఇజ్రాయెల్ అండి. FDISI అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 284వ ప్రశ్న, హైతీలో ఉన్నటువంటి భారతీయులను కాపాడేందుకు భారత్ ప్రారంభించినటువంటి ఆపరేషన్ పేరు ఏది అని అడుగుతున్నాడు. ఆపరేషన్ ఇంద్రావతి అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఆపరేషన్ ఇంద్రావతి అనేది దేనికి సంబంధించింది అంటే హైతీలో ఉన్నటువంటి భారతీయులను రప్పించడం కోసం భారత ప్రభుత్వం చేపట్టినటువంటి ఆపరేషన్ అండి. నేరం ముఠాల ఆగడాలలో సంక్షోభ పరిస్థితులు హైతీలో సంభవించడంతో హైతీలో ఉన్నటువంటి భారతీయులను కాపాడడం కోసం పొరుగున ఉన్నటువంటి డొమినియన్ రిపబ్లిక్ దేశానికి భారతీయులను తరలించడం కోసమై చేపట్టినటువంటి ఆపరేషనే ఆపరేషన్ ఇంద్రావతి. ఇక 285వ ప్రశ్న, గణితంలో నోబెల్ బహుమతిగా ప్రసిద్ధి పొందినటువంటి ఏబెల్ ప్రైజ్ 2024
గ్రహీత ఎవరు అంటే మిచెల్ తలాగ్రాండ్ అండి. ఇతడు ఫ్రాన్స్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి అని గుర్తుంచుకోండి. సంభావ్యత సిద్ధాంతంపై అదేవిధంగా యాదృచ్ఛికతను వివరించినందుకు గాను ఇతనికి ఏబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. 2023లో లూయిస్ క్యాపరెల్లికి ఈ యొక్క అవార్డు అయితే రావడం జరిగిందండి. అయితే ఈ యొక్క అవార్డును 2003 సంవత్సరంలో ప్రారంభించారు. చాలా ఇంపార్టెంట్. 2023 గ్రహీత లూయిస్ క్యాపరెల్లి, 2024 మిచెల్ తలాగ్రాండ్ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా 286వ ప్రశ్న, ఇటీవల సియాచిన్లో మొదటి మహిళా మెడికల్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు అంటే కెప్టెన్ గీతికా కౌల్ అండి. చాలా ఇంపార్టెంట్. సియాచిన్లో మొదటి మహిళా మెడికల్ ఆఫీసర్ ఎవరు అంటే కెప్టెన్ గీతికా కౌల్ అని గుర్తుంచుకోండి. 15,200 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి సియాచిన్ పోస్టులో ఈమె బాధ్యతలను నిర్వహిస్తారు. అదేవిధంగా లడఖ్లో ఉన్నటువంటి సియాచిన్లో బాధ్యతలను చేపట్టనున్నటువంటి 2వ వైద్యాధికారి ఫాతిమా అని గుర్తుంచుకోండి. ఇక 287వ ప్రశ్న, కజిరంగా నేషనల్ పార్కులో మొదటి మహిళా ఫీల్డ్ డైరెక్టర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అంటే సోనాలి ఘోష్ అండి. 2023 ఆగస్టు 25వ తేదీన ఈమె నియమితులు కావడం జరిగింది. ఈమెను అస్సాం రాష్ట్ర ప్రభుత్వం అయితే నియమించిందండి. ఈమె ఒక ఐఎఫ్ఎస్ అధికారి అండి. కజిరంగా నేషనల్ పార్క్ అంటున్నాం, అది అస్సాం రాష్ట్రంలో ఉంది. ఈ యొక్క కజిరంగా నేషనల్ పార్క్ అనేది భారతీయ ఖడ్గమృగాలకు ప్రసిద్ధి అండి. యునెస్కో యొక్క ప్రపంచ వారసత్వ గుర్తింపు కూడా ఈ యొక్క నేషనల్ పార్క్ అనేది పొందడం జరిగింది. ఇక 289వ ప్రశ్న చాలా ఇంపార్టెంట్. 2024 సంవత్సరంలో ప్రపంచ శాంతి రాయబారి పురస్కారంను ఇటీవల ఎవరికి ప్రదానం చేయడం జరిగిందంటే కమలేష్ డి పటేల్ అండి. కమలేష్ డి పటేల్ గారికి 2024 సంవత్సరంలో ప్రపంచ శాంతి రాయబార పురస్కారం అయితే రావడం జరిగింది. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్వా శాంతివనంలో 2024లో నిర్వహించినటువంటి ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి ఉపరాష్ట్రపతి ఇతనికి పురస్కారాన్ని ప్రదానం చేశారు. కాబట్టి గుర్తుంచుకోండి, ప్రపంచ శాంతి రాయబార పురస్కారం 2024 విజేత ఎవరు అంటే కమలేష్ డి పాటేల్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 290వ ప్రశ్న చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన లేజర్ను ఇటీవల ఏ దేశం వారు అభివృద్ధి చేశారు అంటే రొమేనియా దేశం వారు అని గుర్తుంచుకోండి. ఫ్రెంచ్ కంపెనీ అయినటువంటి థేల్స్ రొమేనియా రీసెర్చ్ సెంటర్ వారు ఈ యొక్క లేజర్ను ఆవిష్కరించారు. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క లేజర్ను ఆరోగ్య సంరక్షణ, అంతరిక్ష అన్వేషణలో వినియోగిస్తారు. డైరెక్ట్ ప్రశ్న అడగవచ్చు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి లేజర్ను ఇటీవల ఏ దేశం వారు ఆవిష్కరించారు అంటే రొమేనియా దేశం అని గుర్తుంచుకోండి. ఇక 291వ ప్రశ్న, దేశంలో స్వతంత్రంగా అభివృద్ధి చేసినటువంటి తొలి హెపటైటిస్ ఏ టీకా పేరు ఏంటి అని అడుగుతున్నారండి. ఇది మోస్ట్లీ ఎక్స్పెక్టెడ్ ప్రశ్న కాబట్టి గుర్తుంచుకోండి. దేశంలోనే స్వతంత్రంగా అభివృద్ధి చేసిన తొలి హెపటైటిస్ టీకా ఏ పేరు వచ్చేసి హ్యావిష్యూర్ అండి. హ్యావిష్యూర్ బ్రాండ్ పేరిట 2024 జనవరి 19వ తేదీన ఈ యొక్క టీకానైతే విడుదల చేయడం జరిగింది. దీనిని ఎవరు అందుబాటులోకి తీసుకొచ్చారు అంటే హైదరాబాద్కు చెందినటువంటి ఇండియన్ ఇమ్యూనలాజికల్స్ లిమిటెడ్ వారు ఈ యొక్క హ్యావిష్యూర్ అనేటువంటి టీకానైతే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అయితే హెపటైటిస్ అనేటువంటి వ్యాధి సోకితే ఏమవుతుంది అని అభ్యర్థులకు తెలుసుండాలి. హెపటైటిస్ ఏ అనే వ్యాధి కనుక సోకితే కాలేయం యొక్క పనితీరు అనేది దెబ్బతింటుంది. అయితే ఈ యొక్క వ్యాధి అనేది ఏ విధంగా సంక్రమిస్తుంది అంటే కల్తీ నీరు, కలుషిత ఆహారం ద్వారా ఈ యొక్క హెపటైటిస్ ఏ అనేది మనిషి శరీరంలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి గుర్తుంచుకోండి, భారతదేశంలో స్వతంత్రంగా అభివృద్ధి చేసిన తొలి హెపటైటిస్ టీకా పేరు ఏంటి అంటే హ్యావిష్యూర్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 292వ ప్రశ్న, ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ నౌక ఏది అంటే ఐకాన్ ఆఫ్ ది సీస్ అండి. చాలా ఇంపార్టెంట్. రాయల్ కరీబియన్ సంస్థ వారి యొక్క ఐకాన్ ఆఫ్ ది సీస్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ నౌక. దీనిని 2024 జనవరి 28వ తేదీన తొలి పర్యటనకైతే ఈ యొక్క ఐకాన్ ఆఫ్ ది సీస్ అనేది బయలుదేరడం జరిగింది. ఇది యొక్క పొడవు వచ్చేసి 365 మీటర్లు అని గుర్తుంచుకోండి. ఇక 293వ ప్రశ్న, 2024 జనవరి 19న చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండ్ సాధించినటువంటి
5వ దేశం ఏది అంటే జపాన్ దేశం అని గుర్తుంచుకోండి. స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటివ్ మూన్ అనేటువంటి అంతరిక్ష నౌక 2024 జనవరి 19న చంద్రుని ఉపరితలం పైన విజయవంతంగా ల్యాండ్ అయితే కావడం జరిగింది. నేటి వరకు చంద్రుని ఉపరితలం పైన సాఫ్ట్ ల్యాండ్ అయినటువంటి దేశాలు కనుక పరిశీలిస్తే అమెరికా, రష్యా, చైనా, ఇండియా, అదేవిధంగా జపాన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. వీటి యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అంటే చంద్రుని శిలల అధ్యయనం, చంద్రుని యొక్క ధూళి విశ్లేషించి చంద్రుని ఉపరితల వాతావరణాన్ని అధ్యయనం చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఇక 294వ ప్రశ్న, సౌదీ అరేబియా దేశం నుంచి అంతరిక్షంలోకి వెళ్ళనున్న తొలి మహిళ ఎవరు అంటే రయానా బార్నబీ అండి. చాలా ఇంపార్టెంట్. ఈమె తొలి అరబ్ మహిళా వ్యోమగామి అండి. ఓకేనా. రయానా బార్నబీ అనేది ఆమె సౌదీ అరేబియా దేశం నుంచి అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి మహిళగా గుర్తింపు పొందడం జరిగింది. ఈమె 2023 మే 21న యుఎస్ఏకి చెందినటువంటి యాక్సిమ్ మిషన్ 2 ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళడం జరిగింది. ఇక చివరి ప్రశ్న ఈరోజు 295వ ప్రశ్న, 2024 మార్చిలో జాతీయ ఎస్సీ కమిషన్ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి నూతన జాతీయ ఎస్సీ కమిషనర్గా కిషోర్ మాక్వానా చైర్మన్గా 2024 మార్చి 9న నియమితులు కావడం జరిగింది. ఈ యొక్క జాతీయ ఎస్సీ కమిషన్లో సభ్యులుగా 2 ఉండడం జరిగిందండి. అందులో ఒక వ్యక్తి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అతడు తెలంగాణకు సంబంధించినటువంటి సభ్యుడండి. అతడి పేరే వడ్డేపల్లి రామచందర్ అండి. ఇతడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి జాతీయ ఎస్సీ కమిషన్లో సభ్యుడిగా చేరడం జరిగింది. మరొక సభ్యుడు వచ్చేసి లవకుష్ కుమార్ అండి. ఇతడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి అండి. అయితే ఎస్సీ కమిషన్ని 2004లో 89వ రాజ్యాంగ సవరణ ద్వారా జాతీయ ఎస్సీ కమిషనర్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఒక చైర్మన్, మరొకరు డిప్యూటీ చైర్మన్, 3 సభ్యులు అండి. వీరి యొక్క పదవీ కాలం వచ్చేసి 3 సంవత్సరాలు. తొలి చైర్మన్గా సూరజ్ బాన్ గారు ఉండడం జరిగింది. అధిక ఎస్సీ జనాభా కలిగినటువంటి రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్, అధిక ఎస్సీ జనాభా కలిగిన శాతంగా పంజాబ్ అనేవి ఉండడం జరిగింది. ఇవన్నీ ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. థ్యాంక్ యూ.